టీడీపీ వాళ్ళు గొడ్డల పార్టీ అని వైసీపీని తెగ విమర్శిస్తున్నారు, ఎందువల్ల అంటారు? వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ని చేయలేకపోయాము, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటే అది డైవర్షన్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ వాళ్ళది వెన్నుపోటు పార్టీ. పిల్లనిచ్చిన మామనే చంపి వెన్నుపోటు పొడిసి ఆయన పార్టీ లాక్కున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ చరిత్రలోనే ఒక వెన్నుపోటు పార్టీ అనేది ఏదన్నా ఉందంటే, కత్తిపోటు పార్టీ అనేది ఏదన్నా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి ఎక్కడ ఆయన సరిపోరు. ఆ విధమైనటువంటి కల్చర్ వాళ్ళదని మన జగన్ గారు ప్రెస్ మీట్లో క్లిస్టల్ క్లియర్గా చెప్పినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించారు. వెన్నుపోటుకు కత్తిపోటుకు తేడా తెలియకుండా ఎంతోమందిని హతమారుస్తూ హత్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు షార్ట్ టైంలోనే పిల్లనిచ్చిన మామను చంపి పార్టీలు లాక్కున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డల పార్టీ అని అనడానికి సరిపోరు. ఆ పార్టీ ఆ విషయం జరిగినప్పుడు, గొడ్డలతో ఇది జరిగినప్పుడు, వాళ్ళ చిన్నాన్న గారిని చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్ని ఏ పార్టీ అధికారంలో ఉందండి? చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తోనే కదా ఈరోజు శర్మిల కానివ్వండి లేదా సునీత కానివ్వండి అలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థమవుతుంది కదా ఎవరు చేయించారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు చేయించారు అనేది. పక్కాగా చంద్రబాబు నాయుడు గారే డైరెక్షన్లోనే జగన్ గారు చిన్నాన్న గారు చనిపోయారనే విషయం అందరికీ తెలుసు. ఆయన మీద పెట్టాలి, ఆయన మీదకి ఇది మోపేస్తే పోతుంది ఎలక్షన్ ముందు అని చెప్పేసి పక్కాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ గొడ్డల పని కూడా చేసింది నారావారి ఆధ్వర్యంలో అని నేను పక్కాగా చెప్తా ఉన్నాను.